మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హయాంలోనే వచ్చినాయి. మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు, నేను చాలా స్ట్రైట్గా ఉంటాను, నా స్థాయి రతన్ టాటా స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు. అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు, నా స్థాయి అది ఇదని. మీ స్థాయి మీరు తెలుసుకోండి. ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులే ముద్దని మీరు జగన్ని కౌగిలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సర్వనేరంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు, విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని మీ అందరి ముందు విన్నవించుకుంటున్నాను. మాకు అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మాకు 1999 నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి, నిరంతరం ఉంటానే ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను సర్దుకుంటా వస్తున్నాను. సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు, నేను ఎప్పుడూ కూడా ఇక్కడెక్కడా కనపడలేదు. అంతేకాకుండా మీరు ఒకటి ఆలోచించండి, మీరందరూ జర్నలిస్ట్ సోదరులు, మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన అంత హీనంగా మాట్లాడారు. ఈ మధ్య నందిగాంలో చూసాం, ఏ బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి. ఆయన భాష తీరు, ప్రజల దగ్గర ఆయన మాట్లాడే భాష, ఆయన వ్యవహరించే తీరు, ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు. చంద్రబాబు నాయుడు గారు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు. ఏదో 2-3 సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది. అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత 4 సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు, అందరికీ తెలుసు, వైసీపీ నాయకులందరితోనూ కోవర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను. కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది. కాబట్టి ఆయన అనుకున్న ప్లాను జరుగుతుందేమోనని ప్రజలందరి అభిప్రాయం. ఏమండి, మహామహులు వెళ్ళిపోయిన రోజే టీడీపీ ఖాళీ అవ్వలేదు. టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూశారు. 2019 నుంచి ఎన్నో కేసులు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతోమందిని హత్యలు చేశారు. అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు. ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా, అంటే నేనంటే ఆయనని కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో మరింత కాకరేగుతోంది.
ఇక ఇప్పుడు విజయవాడ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో అన్నదమ్ములైన కేశినేని నాని, కేశినేని చిన్నిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే రేంజ్ లో వైరం ముదిరినట్లు కనిపిస్తోంది. కాగా ముందుగా విజయవాడ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న చంద్రబాబు సభకు కేశినేని నానిని కాదని సభ నిర్వహణ ఏర్పాట్లు కేశినేని చిన్నికి ఇవ్వటంతో మొదలైన ఈ యుద్ధం ఆ తర్వాత కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత పార్టీకి పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించడంతో భగ్గుమన్నది. ఇక చెప్పినట్లుగానే ఇటీవల శ్వేత తన పదవికి రాజీనామా చేసిన తరువాత మీడియా సమక్షంలోనే కేశినేని చిన్ని గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోను అని చెప్పటం మరింత రచ్చకు దారితీసింది. ఇక లేటెస్ట్ గా నిన్ననే వైసీపీ అధినేత సీఎం జగన్ను కలిసిన కేశినేని నాని భేటీ అనంతరం ఇకపై తన రాజకీయ ప్రయాణం వైసీపీతోనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ విరుచుకుపడ్డారు నాని. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారని, సొంత కుటుంబ సభ్యులతో కొట్టించాలని చూశారని మండిపడ్డారు. విజయవాడ లోక్సభలో 60% టీడీపీని ఖాళీ చేస్తారని కేశినేని నాని చెప్పటం మరింత సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్న వేరువేరు వర్గాలుగా ఉన్న అన్నదమ్ములు ఇక వేరే పార్టీలకు మారటంతో ఇప్పుడు విజయవాడ రాజకీయం కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్నిగా మారింది. మరి తెలుగు తమ్ముళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేశినేని నాని టీడీపీ నుంచి వెళ్లిపోవటం, కేశినేని చిన్ని ఆ ప్లేస్లోకి రావటం, ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపనుంది విజయవాడలో టీడీపీ మీద? మొత్తం మీద చూసుకుంటే కేశినేని నాని, కేశినేని చిన్ని బ్రదర్స్ మధ్య విజయవాడ రాజకీయం కొనసాగుతూ ఉంది. అన్న ఒకవైపు, తమ్ముడు మరొక వైపు ఉన్నారు. ప్రస్తుతం తమ్ముడు అధికార పార్టీలో అన్న ఉంటే తమ్ముడు టీడీపీలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నాని నిన్న వైసీపీలో చేరిన తర్వాత కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పి అందరూ ఎక్స్పెక్టేషన్స్ చేశారు. కానీ తాజాగా 24 గంటలు గడవక ముందే వైఎస్ఆర్సీపీ నానికి కోలుకోలేని షాక్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నాని ప్రధానంగా 5 అంశాలకు సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం ముందు డిమాండ్లు పెట్టారు. ఒకటి, తనకి ఎంపీ స్థానం ఇవ్వాలి, అలాగే తాను చెప్పిన వ్యక్తులకి 5గురికి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలి, విజయవాడలో ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు తన అనుచరులకి తన ప్రతిపాదన చేసిన వారికి ఇవ్వాలి, అలాగే ప్రస్తుతం ఎన్నికలు ముగిసే వరకు అధికార పార్టీకి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించాలి, పార్టీలో క్రియాశీలకంగా యాక్టివ్ రోల్ తన కుమార్తెను తీసుకోవాలని చెప్పి ఆయన ప్రతిపాదించారు. దీంట్లో ఒక్కటంటే ఒక్కదానికి కూడా వైసీపీ అధిష్టానం ఒప్పుకున్న పరిస్థితి కనిపించలేదు. ఒక్కదానికి మాత్రం వైసీపీ అధిష్టానం ఒప్పుకుంది, అది కూడా కేశినేని నాని ఎంపీగా పోటీ చేసేందుకు. మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. కానీ 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మాత్రం ఒక అసెంబ్లీ స్థానం ఇస్తానని చెప్పి కూడా అధిష్టానం క్లియర్ కట్గా చెప్పింది. అది కుమార్తెకు కావాలా లేకపోతే తిరువూరుకు సంబంధించి కావాలా తేల్చుకోమని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే తిరువూరుకు సంబంధించిన స్వామిదాస్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలతో నాని కంటే ముందు నుంచే టచ్లో ఉన్నారు. ఆయనకు దాదాపుగా టికెట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆయన ఇవాళ రేపట్లో వైసీపీ కండువా కూడా కప్పుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కేశినేని నాని, స్వామిదాస్ ఈ 2 టికెట్లు మాత్రమే వైసీపీ అధిష్టానం నుంచి నాని శిబిరానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వాటికి సంబంధించి మొండి చేయి కలిసే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారేసరికి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు వ్యూహాత్మకంగా మారిపోయినాయి. నిన్నటి వరకు నాని ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. నానికి ఎవరైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి బేగ్ అనే వ్యక్తికి తాను టికెట్ ఇచ్చి గెలిపించుకుంటాను, ఇతన్ని గెలిపించాల్సిన బాధ్యత నాపై ఉందని నాని స్వయంగా చెప్పారు. ఇప్పుడు అదే బేగ్ తాను టీడీపీలో కొనసాగుతాను, నానితో నాకు సంబంధం లేదు, నాకు టీడీపీ టికెట్ ఇవ్వండి అని చెప్పి ఆయన నిన్న రాత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ బాబుతో కూడా భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. మరొక వ్యక్తి మైలవరానికి సంబంధించి కూడా బొమ్మసాని సుబ్బారావు, ఈయన పేరు కూడా నాని ప్రపోజల్ చేశారు. అక్కడ కూడా టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని
వైఎస్ఆర్సీపీ క్లియర్ కట్గా చెప్పింది. ఈ నేపథ్యంలో బొమ్మసాని సుబ్బారావు కూడా లోకేష్తో భేటీ అయినట్లు తెలుస్తా ఉంది. వీరిద్దరూ కూడా తాము నానితో సంబంధం లేకుండా మేమిద్దరం కూడా టీడీపీలోనే ఉంటాం, మాకు ఆయా స్థానాలకు సంబంధించి టికెట్ల కేటాయింపులు జరపాలని చెప్పి వారు లోకేష్ని కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. సో 24 గంటలకు మడక ముందే ఎవరైతే నాని ప్రధానమైన అనుచరులు ఉన్నారో ఆ ఇద్దరు అనుచరులు కూడా గతంలో బేగ్ కానీ సుబ్బారావుకి సంబంధించి కానీ వీరిద్దరు కూడా నానికి కుడి ఎడమలాగా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా నాని శిబిరం డీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ వారు తిరిగి ఇక్కడికి తీసుకొని రావాలంటే కనుక ఖచ్చితంగా వారిద్దరికి స్థానాలు ఇప్పించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆసిఫ్ని ప్రకటించే నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక మైలవరానికి సంబంధించి సుబ్బారావుకు సంబంధించి గెలిచే అవకాశాలు లేవని చెప్పి వైసీపీ అధిష్టానం ఒక ప్రపోజల్ కూడా నాని ముందు పెట్టింది. ఈ నేపథ్యంలో అతని కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు లేదు కాబట్టి వారిద్దరు మాత్రం తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత నానికైతే మాత్రం అక్కడ ఆశించిన స్థాయిలో ప్రయారిటీ లేదనే చెప్పుకోవాలి. కేవలం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం అభ్యర్థులు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరిగింది. ఏదైతే నాని ఆర్థిక పరిస్థితి సంబంధించి దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఆ స్థాయిలో నేను భరించలేనని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఆ ఖర్చుని వైసీపీ అధిష్టానమే భరిస్తుందని చెప్పడంతో వైసీపీ అధిష్టానం చెప్పిన ప్రతి దానికి కూడా నాని సరి అనక తప్పని పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ శివ.